నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని, నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్న చిన్నోళ్ళను పెద్దోళ్ళని విడిచిపెట్టి, అంటే నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సిఐని కాపాడుతూ ఉన్నాడు సిపి, సిపిని కాపాడుతూ ఉన్నాడు డీజీపీ, డీజీపీని కాపాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇందులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతగా బరి తెగించి పై అధికారులందరినీ ఇంతగా కాపాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏ పొలిటికల్ ప్రయోజనాలను ఆశించి ఈ కేసును కవరప్ చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి, ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు రియాక్ట్ కాక తప్పలేదు. అసలు ఈ ఘటన గన ఇంత పెద్దది కాకపోయిందంటే, జగన్ కూడా పోకపోయిందంటే అసలు ఇన్సిడెంటే లేదు, కవరప్పు. సాయి కృష్ణ ఇన్సిడెంటు లేదు, ఆ తల్లి ఆవేదన ఇన్సిడెంటు ఉండదు. ఇంకో పిల్లాడు క్రాంతి కుమార్ ఇన్సిడెంటు లేదు. తన ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న మరణ వాంగ్మూలము ఏమీ లేవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇది ఇంకా ఆశ్చర్యం. కాన్స్పిరసీ అనేది ఎంత లోతుగా ఉంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో 2 కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఏమో రాసినా తెలుసా, 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో.